ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ డే 1 నుంచి ఇప్పటి వరకు మీరు చేసింది ఎన్ని బృందాలు ఇందులో పాల్గొన్నాయి? ఎక్కడ మిస్టేక్ అంటే ప్రధాన లోపం ఎక్కడ జరిగింది రెస్క్యూ ఆపరేషన్? ఎట్లా చేయాలి సార్ కొంచెం ముందుకు రండి సార్. స్టూడెంట్ ఓకే మీరు ఈ సంఘటన 3 రోజుల క్రితం సాయంత్రం 6:30కి జరిగినట్టు మనందరికీ తెలుసు. అది మంత్రి గారు ఈ సంఘటన స్థలంకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వారు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. దాని తర్వాత డాక్టర్స్ టీము, కెమెరా టీమ్స్ అన్నీ ఆ రోజు నైట్ మనం రప్పించడం జరిగింది. ప్లస్ నల్గొండ నుంచి ఒక ప్రత్యేకమైన టీము, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అదే రోజు నైట్ రావడం జరిగింది. 9:30 నుంచి మార్నింగ్ 4:35 వరకు 4-5 సార్లు కెమెరాలో చూసినప్పుడు ఆ బాడీలో మూమెంట్ కనపడింది. కాబట్టి పాప బ్రతికే ఉందన్న ఉద్దేశంతో వేరు పరికరాలు వాడి ఆ పాపని పైనుంచి బయటికి తీసుకొని చేసే ప్రయత్నం చేశాము. ప్రతి సందర్భంలో కూడా ఓన్లీ చెయ్యిలో ఉన్న భాగం కనపడింది కాబట్టి ఏ విధంగా ప్రయత్నం చేసినా, ఎన్ని పరికరాలు పెట్టినా 8 to 9 అవర్స్, ఆ క్రిటికల్ 8 to 9 అవర్స్లో మనము బాడీకి గ్రాస్ప్ చేసి పైకి తీసుకొచ్చే ఎఫర్ట్స్ అన్నీ ఫెయిల్ అయినాయి. అట్లా ఫెయిల్ అయిన తర్వాత అరౌండ్ 5:30, 6:37 ఇన్ ద మార్నింగ్ తర్వాత మూమెంట్స్ కూడా కంప్లీట్గా ఆగిపోయినాయి. దాని తర్వాత మనము ఒక థర్మామీటర్ లాంటిది లోపలికి పంపించి బాడీ టెంపరేచర్ మెజర్ చేయడానికి ప్రయత్నం చేశాం. అప్పుడు చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్కి అక్కడ బాడీ దగ్గర ఉన్న టెంపరేచర్ కూడా ఒకటే విధంగా ఉంది. కాబట్టి ఆ టైంలోనే వీ కుడ్ హ్యావ్ కన్క్లూడెడ్ దట్ షీ హ్యాడ్ పాస్డ్ అవే. బట్ ఆ స్టేజ్ వరకు కూడా మనం కన్ఫర్మేషన్ తీసుకోలేం కాబట్టి బాడీ పూర్తిగా చూసేంత వరకు వీ కెనాట్ డిసైడ్. కాబట్టి పైనుంచి లాగే ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. కాబట్టి కింద నుంచి ప్రెషర్ పెట్టి పైకి తీసుకొని రాగలిగితే అప్పుడు ఆ టైంలోనే మనం మోటార్ నుంచి పైకి లాగే ప్రయత్నం చేసాం. మోటార్ పైకి లాగే ప్రయత్నము నిర్ణయం తీసుకున్నప్పటికీ సుమారు 6-7 గంటల వరకు ఆ బాడీలో మూమెంట్ లేదు అని నిర్ధారించుకున్న తర్వాతే, టెంపరేచర్ అక్కడ మెజర్ చేసిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మోటార్తో పాటు పాప కూడా బయటకు వస్తుందన్న ఉద్దేశంతో చేశాము. కానీ అది దట్ కైండ్ ఆఫ్ రిజల్ట్ డిడ్ నాట్ కమ్. మోటార్ పైకి వచ్చిన తర్వాత కూడా బాడీ అక్కడే ఉంది. దాని తర్వాత కూడా 2-3 ప్రయత్నాలు బాడీ పైకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాము. రోబోటిక్ ఆర్మ్తో చేశాము, నాట్ వేసి లాగడానికి ప్రయత్నం చేశాము. అవన్నీ ప్రయత్నం చేస్తున్నప్పుడు అది అక్కడ నుంచి రావట్లేదు. కాబట్టి ఇంకా 40 feet డెప్త్ వరకు ఓపెన్ పిట్ తవ్వి బాడీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అది బాడీని బయటికి తీసుకొచ్చే క్రమంలో మనము హైడ్రాలిక్ ప్రెషర్ అక్కడ పిట్లో అప్లై చేయాల్సి వచ్చింది. ఎందుకంటే హెవీ స్టోన్ ఉంది అక్కడ. సో హైడ్రాలిక్ ప్రెషర్ అప్లై చేసి రాక్ బ్రేకర్ని అప్లై చేస్తున్నప్పుడు దానివల్ల వచ్చే వైబ్రేషన్స్ వల్ల బాడీ అక్కడ నుంచి డిస్టర్బ్ అయ్యి కిందికి పోయినట్టు ఇప్పుడు మనము అనుకోవచ్చు. ఎందుకంటే 40 feetలో కెమెరాలో కనపడ్డ బాడీ మోటార్ తీసేసిన తర్వాత కూడా ఆ హైడ్రాలిక్ ప్రెషర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ వేరే ప్రయత్నం చేయడానికి చూస్తే అక్కడ బాడీ ఆ టైంలో అక్కడ కనపడలేదు. దాని తర్వాత ఇమీడియట్గా 90 feet వరకు వెళ్ళి చూసాము. మొన్న నైట్ 215 feet వరకు వెళ్ళి ప్రత్యేకమైన కెమెరా తెప్పించి చూసాము. నిన్న మార్నింగ్ 2-3 సార్లు వేరు కెమెరా, వేరు ప్రక్రియలు, వేరు మెటీరియల్స్ వాడి, టూల్స్ వాడి, వేరు టీమ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ వాడి చూసాము. నిన్న ఆల్మోస్ట్ 330 feet వరకు కూడా వేరు టూల్స్ పంపించి బాడీ ఎక్కడుంది అని నిర్ధారించడానికి ప్రయత్నం చేశాము. నిన్న సాయంత్రం జరిగింది ఏంటంటే 40 feet లోపలే ఉండుంటుంది, అంత లోపల కూడా లేదు అన్న ఉద్దేశంతో ఫ్యామిలీతో మాట్లాడి 40 feet వరకు ఉన్న ఓవర్ బర్డన్ మొత్తం తీసేసాం. రాత్రంతా ప్రతి 5 అంగుళాలకి వెరిఫై చేసుకుంటూ, ప్రతి 5 feetకి వెరిఫై చేసుకుంటూ 40 feet వరకు ఉన్న ఓవర్ బర్డన్ మొత్తం తీసేసాం.
40 feet వరకు ఓవర్ బర్డెన్ తీసేసిన తర్వాత బాడీ ఇంకా 40 feet లోపల లేదు అని నిర్ధారించిన తర్వాతే ఈరోజు దాన్ని ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి నియర్లీ 50 hours అయింది బాడీ దాంట్లో పడి మూమెంట్ లేకుండా ఉంది కాబట్టి దాన్ని ఓన్లీ వే ఇస్ టు బాడీ పైన ఉన్న ఓవర్ బర్డన్ని మొత్తము ఫ్లష్ అవుట్ చేసే ప్రయత్నంలో అది దాంతోపాటు బాడీలో కొన్ని పార్ట్స్ కూడా వచ్చాయి. సో నౌ వీ కెన్ ఫార్మల్లీ సే దట్ ద గర్ల్ ఈజ్ నో మోర్. వీ హ్యావ్ మేడ్ ఆల్ పాసిబుల్ ఎఫర్ట్స్ టు రెస్క్యూ ద గర్ల్. అండ్ ప్రభుత్వం తరఫున ప్రైవేట్ చాలామంది వాలంటీర్స్ వచ్చారు, వేరు వేరు సంస్థల నుంచి చాలామంది వాలంటీర్స్ వచ్చి ఆఫీసర్స్ వచ్చి టెక్నికల్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం చేయగలిగిన ప్రయత్నం అన్నీ చేశాము. అన్ఫార్చునేట్లీ వీ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ రిట్రీవింగ్ ద గర్ల్. కేసు ఆల్రెడీ నమోదైంది. మనము ఈ సంఘటన గత 2-3 రోజులుగా మన జిల్లాలో రాష్ట్రమంతా ప్రజలు దీని గురించి చూస్తున్నారు. దీనికి నిజమైన ఇంప్లికేషన్ ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఉన్న రైతు తన బోరే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న రైతుల బోర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ సందర్భంలో కూడా అవి ఓపెన్గా ఉంచడానికి వీలు కాదు అని ప్రతి గ్రామంలో ఉన్న రైతులు, మహిళలు, యువకులు ఆ కట్టుబాటు పెట్టుకుంటే తప్ప ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేస్తారా మీరు దీనికి సంబంధించి? చాలా ప్రాంతాలు ఇప్పటికీ బోర్ బావులు ఓపెన్ చేసే ఉన్నాయంటున్నారు. పిల్లలు ఆడుకుంటారు పక్కన కూడా. పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ దగ్గర. స్పెషల్ డ్రైవ్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. సో స్పెషల్ డ్రైవ్ వల్ల కొన్ని రోజుల వరకే మనం ఇలాంటి సంఘటనలు ఆపగలుగుతాం. ఓకే, అది మన మనసులో నుంచి, రైతుల మనసుల్లో నుంచి, అక్కడ ఉన్న మహిళల తల్లుల్లో నుంచి ఆ స్పర్శగానే వస్తే అప్పుడు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా ఉండవు. నేను ఒక వ్యక్తిగా నా బోరే కాకుండా నా చుట్టుపక్కల ఉన్న రైతుల బోర్లు అన్ని వేళలా ఎట్టి సందర్భంలోనైనా మూసేసే విధంగానే నేను బాధ్యత తీసుకుంటాను అని ప్రతి ఊర్లో ప్రతి రైతు, ప్రతి మహిళ అనుకుంటేనే ఇలాంటి ఈవెంట్స్ మనం మళ్ళీ చూడకుండా ఉంటాం. చిన్నదండి, ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి రెస్క్యూ ఆపరేషన్లో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించిందని కొంతమంది అంటే అన్ని శాఖల బృందాలతో ఒక్క నిమిషం. ఇప్పుడు దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి ఆపరేషన్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కానీ ఈ పద్ధతిలో చేయాలి, ఇట్లా చేయాలి అన్నది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేవు. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్, ఇక్కడున్న పరిస్థితిని బట్టి మాకు అవైలబుల్గా ఉన్న టూల్స్ బట్టి లోపల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. ఓకే, ఇది హైండ్ సైట్లో మొత్తం అయిపోయిన తర్వాత ఆ తప్పు చేసాము, ఈ లోపం జరిగింది అని అందరం అనుకోవచ్చు. బట్ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మనము 4.5 నుంచి 6 అంగుళాల హోల్లో అన్సర్టన్ డెప్త్లో 40 ఫీట్లో ఉందా 200 ఫీట్లో ఉందా తెలియకుండా ఉన్న కెమెరాతో ఆ కెమెరా ఒక కెపాసిటీని బట్టి అక్కడున్న సమాచారాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. మనకున్న సమయం బాడీ తీసుకొని రావడానికి కొంచెం ఎక్కువ సమయం ఉన్నా లైఫ్ ప్రొటెక్ట్ చేయడానికి మనం 6 to 8 hours కన్నా ఎక్కువ టైం ఉండదు. ఆ 6 to 8 hours మనం పూర్తిగా ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉపయోగించి చేసాం. ఆ రోజు నైట్ లోకల్ టీంని రప్పించి టెంపరేచర్ మెజర్ చేసాం. నల్గొండ నుంచి టీంని రప్పించి నాట్ చేసి బయటికి తీసే ప్రయత్నం చేసాం. అదే రోజు నైట్ ఎన్డీఆర్ఎఫ్ నుంచి రోబోటిక్ ఆర్మ్స్ తెప్పించి మెజర్ చేసాం. ఈ టీమ్స్ని ఇక్కడికి నేరుగా రాకుండా వాళ్ళు ఓఆర్ఆర్ దగ్గర వాళ్ళని రిసీవ్ చేసుకొని ఫాస్ట్గా ఎస్కాట్ పెట్టి తీసుకొని రాసే ప్రయత్నం కూడా చేసాం. ఎందుకంటే టైమ్ ఈజ్ ఆఫ్ ఎసెన్స్ కాబట్టి. సో మన లెవెల్లో అన్ని ప్రయత్నాలు ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 6:37 వరకు లైఫ్ ప్రొటెక్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసాం. 6:37 తర్వాత మళ్ళీ టెంపరేచర్ రీడింగ్ తీసుకుంటే ఆ టెంపరేచర్ బాడీ వేరియేషన్ కనపడలేదు. సో అరౌండ్ 11:30-12కే మనం ఆ నిర్ణయం తీసుకొని బాడీని కింద నుంచి ప్రెషర్ పెట్టి లాగే ప్రయత్నం చేశాం. సార్ ఎన్ని గంటల వరకు పాప బతికింది సార్? 20 గంటల ఎపిసోడ్లో మీరు గమనించారు. అదే అరౌండ్ 6:37 వరకు మూమెంట్ ఉంది.
ఓకే, సో నెక్స్ట్ డే మార్నింగ్ 6:30, 7 వరకు మూమెంట్ ఉంది. మనం గమనించాల్సింది ఏంటంటే ఒక 1.5 year old పాప సుమారు 12 గంటలు మనకి అవకాశం ఇచ్చింది, కానీ మనము దాంట్లో ఫెయిల్ అయ్యాం. బట్ నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి సంఘటనలు రాకుండా చూస్తాం. థ్యాంక్ యూ.